ఈ హోటల్ రూమ్‌లో చూసిన వింత నేను బహుశా ఎక్కడా చూడలేదు. మీరు కూడా ఎక్కడ చూసుండరేమో. ఏమో కొంతమందైతే చూసుండొచ్చు. అదేంటో తెలుసుకునే ముందు మీరైతే దేవుడికి దండం పెట్టుకొని దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సుత్తి లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు మా రూమ్‌కెళ్దాం. రూమ్‌కెళ్ళిన తర్వాత వీడియోలోకెళ్దాం. జోక్స్ అపార్ట్ మనమైతే లోపలికెళ్తుంటే ఇంకోండి చిన్న రూము చాలా బాగుంది. చక్కగా అయితే ఉంది. అవన్నీ మనం బట్టలు ఎంత బాగున్నా సరే అలా పడేస్తాం అనుకోండి. సరే సుత్తి లేకుండా చెప్తున్నాను. అసలు ఆ సస్పెన్స్ ఏంటంటే బాత్రూమ్‌కి, బెడ్‌రూమ్ మధ్యన ఒక అద్దం ఉంటది. కావాలితే మనం బాత్రూమ్‌లో కూర్చొని టీవీ చూడొచ్చమాట. నేను ఈ ఫెసిలిటీ ఎక్కడా చూడలేదు. ఇలా బాత్రూమ్‌లో కూర్చొని బాత్రూమ్ నుంచే మనకి టీవీ కనిపిస్తది. కావాలితే షట్టర్ ఏసుకోవచ్చు అనుకోండి. ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు మనకు అవసరం లేదనుకుంటే. ఇద్దరు, ముగ్గురుంటే ఆ ప్రాబ్లమ్ అవుతది. సో, ఈ ఒకళ్ళు ఉన్నప్పుడు చక్కగా బాత్రూమ్‌లో కూర్చొని ఐపీఎల్ గానీ, ఇంకేదన్నా గానీ చూడొచ్చు మనం. ఈ యొక్క ఫెసిలిటీ నేను ఎక్కడా చూడలేదు. బాత్రూమ్‌లో టీవీ ఉంటది గానీ, బాత్రూమ్ నుంచి టీవీ యాక్సెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే నాకు తెలిసుండి అన్నిట్లికన్నా నాకు ఇక్కడే బాగా ఫుడ్ ఎక్కువ వెరైటీస్ అనిపించినాయి. చాలా బాగా నచ్చినాయి. ఎన్ని నచ్చినా మనం రోజు అన్ని తినలేము కదా! మనకి జీర్ణశక్తి అనేది తగ్గిపోతూ ఉంటది. ఏజ్‌తో పాటు ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ మాట. అదే జీవనంలో జీర్ణశక్తి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు మన ఏజ్. సో, మనం ఐటెమ్స్ ఇయన్నీ మనం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడో, లేదంటే ఇంటర్మీడియేట్ టైంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఈట్లికి యాక్సెస్ ఉండుంటే సామిరంగా అసలు అలాంటి ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ అనే ఆప్షన్ పెట్టేవారు కాదు. కాకపోతే ఇంకా టీ కూడా చక్కగా అక్కడికక్కడే కాసి మన చిన్నప్పుడు ఎలాగైతే అప్పడాలు ఈట్లితో పాటు టీ తాగుతామో ఆ వెసులుబాటు అయితే ఇచ్చారు. చాలా బాగుంది.